మీకు తెలుసా, ఒక తుఫాన్లో పడే మొత్తం వర్షపు నీటిని ఒకే చుక్కలో సేకరించి ఆ చుక్కను మేఘం నుండి భూమిపై పడేస్తే అది బుల్లెట్ వేగంతో పడుతుంది. భూమిపై తాకిన క్షణంలో దాని శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. మీ శరీరం వెంటనే ఆవిరైపోతుంది. అంటే క్షణాల్లో వేపరైజ్ అయిపోతారు. ఆలోచించండి, కేవలం 50 అలాంటి చుక్కలు పడ్డా అవి విడుదల చేసే శక్తి ఒక అణు బాంబ్ శక్తికి సమానం. ఈ రోజుల్లో మనం వర్షాన్ని రొమాంటిక్ లేదా శాంతియుతం అని భావిస్తాం. కానీ సైన్స్ చెబుతోంది, వర్షపు ప్రతి చుక్క గాలిలోని ప్రతిఘటన, ఎయిర్ రెసిస్టెన్స్ మరియు కైనెటిక్ ఎనర్జీ సమతుల్యత వల్లే సాఫీగా పడుతుంది. అది లేకపోతే ప్రతి చుక్క బుల్లెట్ లేదా బాంబ్లా మారిపోతుంది. అప్పుడు ప్రశ్న ఏమిటి? ఈ ప్రకృతికి అంత అద్భుతమైన సమతుల్యం ఎవరిచ్చారు? ఇప్పుడు వినండి ఖురాన్ వాక్యం. ఆకాశం నుండి కొలతతో నీటిని వర్షింపచేసేవాడే ఆయనే. సూరహ్ అజ్-జుఖ్రుఫ్ 4:11. అంటే ప్రతి చుక్క పరిమాణం, బరువు, వేగం అన్నీ ఒక లక్ష్యంతో, ఒక జ్ఞానంతో వస్తాయి. వర్షం కేవలం పడిపోవడం కాదు, అది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ఖచ్చితంగా నియంత్రణలో ఉంది. ఆలోచించండి, వర్షం నియంత్రణ లేకుండా పడితే ప్రతి తుఫాన్ ఒక అణు విపత్తు అయ్యేది. ఇది యాదృచ్ఛికమా, లేక ప్రతి చుక్కలో దాగి ఉన్న అల్లాహ్ జ్ఞానం మరియు కరుణకు సాక్ష్యమా?